స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. మరో 2 నెలలు ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనలో రాష్ట సర్కారున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ అమలు, రిజర్వేషన్ల మార్పు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు టాక్. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 4 నెలలు దాటింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో లోకల్ బాడీ ఎలక్షన్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల స్థానిక ఎన్నికలు 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల జూన్ చివరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం మొదట టార్గెట్ పెట్టుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేస్తే అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో లోకల్ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఈసారి గతంలో నిర్ణయించిన రిజర్వేషన్లే వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లు మార్చాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు కోరుతున్నాయి. కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్ అమలవుతోంది. రిజర్వేషన్లు 50%కి మించొద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. దీంతో సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆలోచనలో పడింది. రిజర్వేషన్లను మార్చిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆగస్టులో రుణమాఫీ చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని టాక్. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, గృహలక్ష్మి కింద మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాల్ని అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. పథకాల అమలుతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు హస్తం నేతలు. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఆశావహులను, అనుచరులను సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రిజర్వేషన్ల మార్పు, రుణమాఫీ అమలుతో పాటు మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టిన తర్వాతే లోకల్ ఫైట్ కు వెళ్లాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.